ప్రధాన వాణిజ్య పంటగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతోంది మిరప పంట. ఏటికేడాది మిరప పంటలో వైరస్ తెగుళ్ల బెడద తీవ్రతరమవుతోంది. ప్రధానంగా జెమినీ వైరస్ తెగులుగా చెప్పబడే బొబ్బర తెగులు మిర్చికి క్యాన్సర్ వ్యాధిలా మారి ఇబ్బంది పెడుతోంది. రసం పీల్చు పురుగులైన తామర పురుగుల వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది. మిరప సున్నితమైన పంట కావడంతో నాటిన తొలినాల నుంచే తామర పురుగులు, నల్లి వంటి రసం పీల్చు పురుగుల బారిన పడటం, అటు తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చేసరికి నల్ల తామర అనే మరో రకమైన తామర పురుగుల బారిన పడటం ఏటా రివాజుగా మారుతోంది. దీంతో రైతులు మిరపలో అత్యధికంగా పురుగు మందులను వాడుతున్నారు. మిరప సాగుకు ఎకరాకు సుమారు 1,50,000 పైగా ఖర్చవుతుండగా ఇందులో దాదాపు 40-50% ఖర్చు సస్యరక్షణకే అవుతుందంటే ఏ స్థాయిలో పురుగు మందులను వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే మిరప సాగులో ఎదురయ్యే చీడ పురుగులను దృష్టిలో ఉంచుకొని తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా రసాయన మందుల వాడకాన్ని పరిమితం చేయాలంటూ రైతులకు సూచనలు అందిస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి అనిత. మిరపలో మనకి పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా రకాలు ఆశిస్తూ ఉంటాయి. కాకపోతే వీటిని అధిగమించి మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడిని సాధించవచ్చు. మొట్టమొదట మనము విత్తనం ఎన్నుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఈ ఎండుమిర్చికైతేనేమో లామ్ వారు డెవలప్ చేసిన LCA 335, LCA 645 అనే రకాలు మనకు లామ్ గుంటూరులో లభ్యమవుతాయి. మామూలుగా సూటి రకాలైతేనేమో మనకి ఒక 600 గ్రాములు ఎకరానికి విత్తనం సరిపోతుంది. ఒకవేళ హైబ్రిడ్ రకాలైతే 120 గ్రాములు సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశము. మిర్చిలో ఈ వైరస్ తెగుళ్ళు అనేవి చాలా వ్యాప్తి చెందుతాయి. అయితే వీటి నివారణ కోసం ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ అనేది ఒక 150 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని తర్వాత 1 కేజీ విత్తనాన్ని మనము ఈ ద్రవంలో మనము ఒక అరగంట సేపు నానబెట్టి తర్వాతలో నీడలో ఆరబెట్టినట్టయితే దీనికి విత్తన శుద్ధి అవుతుంది. అయితే ఇలా విత్తన శుద్ధి చేసినది మనకు వైరస్ తెగుళ్ళు ఆశించకుండా ఉంటుంది. రసం పీల్చే పురుగులు పేనుబంక కానీ, తామర పురుగులు కానీ, ఈ తెల్లదోమ కానీ, ఎర్రనల్లి ఇవన్నీ కూడా మనకి మిరపలో సర్వసాధారణము. అయితే ఈ పురుగులు మనకి ఆశించకుండా ఉండాలంటే మనం విత్తన శుద్ధి ఇమిడాక్లోప్రిడ్ అనే మందు మనకి మార్కెట్లో లభిస్తుంది గౌచో రూపంలో. ఇది 8 గ్రాములు 1 కేజీ విత్తనానికి మనము సీడ్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. అంటే మొట్టమొదట ఆ విత్తనానికి జిగురు అంటించి తర్వాత ఈ ఇమిడాక్లోప్రిడ్ మందుని మనం రాసి దాన్ని నీడలో ఆరబెట్టినట్టయితే దాని తర్వాత ఆ విత్తనాన్ని వాడుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులు చాలా వరకు కూడా ప్రధాన పొలంలో తక్కువగా ఉంటాయి. చాలా రకాల తెగుళ్ళు కూడా మిరపలో ఆశించడం సర్వసాధారణము. తెగుళ్ళ నివారణకి మనకు క్యాప్టన్ కానీ, థైరామ్ కానీ 2 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున మనం పట్టించినట్టయితే తెగుళ్ళు కూడా ఆశించకుండా ఉంటాయి. తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రిడోమిల్ అనేది 2 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి కూడా కలుపుకొని మనము విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విత్తనానికి ట్రైకోడర్మా విరిడి కూడా మనము 1 కేజీ విత్తనానికి ఒక 4 గ్రాములు నుంచి 5 గ్రాముల చొప్పున దాన్ని అప్లై చేసుకొని దాన్ని శిలీంధ్రాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్నటువంటి విత్తనాన్ని మనము నారుమడిలో పెంచుకోవాలి. ఈ నారుమడులు 1 మీటర్ వెడల్పు మరి ఒక 40 మీటర్లు పొడవు ఉన్నటువంటివి ఎత్తైన స్థలాల్లో నీరు నిలవకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ నారుమడిని పెంచుకున్నట్టయితే మనకి ఆరోగ్యవంతమైన నారు మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నారు పెంచేటప్పుడు నైలాన్ నెట్లలో మనము పెంచుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు మనకి ఈ నారును ఆశించకుండా మంచి ఆరోగ్యవంతమైన నారు కూడా వస్తుంది. నారుమడి తయారీ అప్పుడు పశువుల ఎరువుతో పాటు ఈ ట్రైకోడర్మా విరిడి కూడా మనం వాడుకోవాలి. తర్వాత వేప పిండి వేసుకున్నట్టయితే మనకి ఈ పురుగుల కోశస్థ దశ తర్వాత ఈ తల్లి రెక్కల పురుగులు ఎక్కువగా గుడ్లు పెట్టకుండా ఉండడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాడుకుంటూ మనం నారుమడి తయారు చేసుకొని దానిపైన ఆరోగ్యవంతమైన నారును పెంచుకోగలుగుతాం. ఈ మధ్యకాలంలో రైతులందరూ కూడా ప్రైవేట్ నర్సరీల్లో మనం ఈ సీడ్లింగ్స్ అంటే ఈ మొక్కలను నారుని తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే వాటిలో తెచ్చుకున్నప్పుడు రైతు రిజిస్టర్డ్ నర్సరీ నుంచి తెచ్చుకోవాలి.
ఇక నారుని ప్రోట్రేల్లో కూడా రైతులు పెంచుకుంటూ ఉన్నారు. మామూలుగా మిరప నారు మనము ఒక 40 నుంచి 45 రోజుల వయస్సు గల నారుని మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము. ప్రధాన పొలం తయారీ చేసినప్పుడు కూడా మనము దాదాపు ఒక 10 టన్నుల పశువుల ఎరువు వాడుకోవాలి. దాంతోపాటు ఒక 200 కేజీల వేపపిండిని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకునే సమయంలోనే మనకి మిరపలో చాలా ఎక్కువగా పురుగు మందులు వాడతాం కాబట్టి ఆ పురుగు మందుల వాడకం తగ్గించుకోవడానికి మనకి ఈ మధ్య కాలంలో జీవ శిలీంధ్రాలు అంటే బవేరియా కానీ మెటరైజియం కానీ వర్టిసిలియం అనే పొడులు మనకి మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఒక టన్ను పశువుల ఎరువుకి ఈ బవేరియా కానీ వర్టిసిలియం కానీ తర్వాత మెటరైజియం కానీ 2 కిలోల చొప్పున మనము పశువుల ఎరువులో కలుపుకొని దాంతోపాటు ఒక 10 కిలోల వేపపిండిని కానీ కలుపుకొని ఒక 10 రోజులు అది మాగిన తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్టయితే చాలా వరకు మనకు పురుగులు కానీ తెగుళ్ళు చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నారు మనము నాటుకున్న తర్వాత మనకి అతి ముఖ్యమైన సమస్య అంటే తామర పురుగులు. మన పంట మొదలైనప్పటి నుంచి కాత వరకు కూడా ఈ తామర పురుగుల సమస్య మిరపలో చాలా అధికంగా ఉంటుంది. ఇంతకుముందు మనకి సిట్రోత్రిప్స్ డార్సాలిస్ అనే రకమైన పురుగే ఎక్కువగా వచ్చేది. అయితే మనకి 2021-22 నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఈ నల్ల తామర పురుగు అనేది చాలా అధికంగా ఆశించి ఈ మిరప రైతులని నష్టపరుస్తుంది. అయితే ఈ నల్ల తామర పురుగు ఎక్కువగా ఈ ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చిస్తుంది. అదే పూలు అయితేనేమో పూలపైన రసాన్ని పీల్చడం వలన ఈ పువ్వు అంతా నిర్వీర్యమై అది కింద పడిపోతుంటుంది, పూత రాలిపోతుంది. కాయలపైన కూడా ఈ నల్ల తామర పురుగు ఆశించి ఈ కాయలన్నీ కూడా ఎదగకుండా చేస్తుంది. తద్వారా చెట్టు అంతా ఎదగకుండా మనకి దిగుబడి సరిగ్గా రాదు. ఈ నల్ల తామర పురుగు మనం నివారణకి ఈ పశువుల ఎరువుతో పాటు మనం మెటరైజియము, వర్టిసిలియము, తర్వాత బవేరియా వాడుకోవడము, తర్వాత మనకి ఈ మిరప పంట వేసినప్పుడు మనకు ఒక 10 సార్లు మిరప, ఒక 3 సార్లు జొన్న మొక్కజొన్న మరియు ఒక సాలు బొబ్బెర అంటే 10:3:1 నిష్పత్తిలో ఈ పంటలను మనం వేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ మిత్ర పురుగులు అనేవి బాగా ఎక్కువగా ఉండి మనకి నల్ల తామర పురుగు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. పురుగు మందులన్నీ కూడా విచక్షణ రహితంగా మనము పిచికారీ చేయకూడదు. మిరప పంటలో ఈ పురుగుల ఉధృతిని గమనించుకోవడానికి మనము అక్కడక్కడ 40 నుంచి 50 వరకు జిగురు అట్టలను పెట్టాలి. ఈ జిగురు అట్టలను పెట్టే హైట్ కూడా మనము క్రాప్ ఏ లెవెల్లో ఉందో అదే హైట్కి పెట్టుకున్నట్టయితే వాటి ఉధృతిని మనము గమనించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మనము ఆ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు మనము ఈ కెమికల్స్కి వెళ్ళవచ్చు. ఒకవేళ పురుగు ఉధృతి తక్కువగా ఉన్నట్టయితే మనకి వేప నూనె 10,000 ppm అనేది 1 మిల్లీలీటరు, 1500 ppm అయితే ఒక 5 మిల్లీలీటర్ వరకు మనము పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగులు చాలా వరకు మనం నివారించుకోవచ్చు. మిరప చుట్టూ కూడా మనం జొన్న కానీ మొక్కజొన్న కానీ కంచె పంటల్లాగా వేసుకుంటే మనకి రసం పీల్చే పురుగుల యొక్క బిడద చాలా వరకు తక్కువగా ఉంటుంది. నల్ల తామర పురుగు మనం నివారించుకోవడానికి మనకి పలు రకాల ఇన్సెక్టిసైడ్స్ మనకి మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే దీని ఉధృతిని బట్టి మనము ఈ పిచికారీ చేయాలి. ఒకటే రకమైన పురుగు మందుని మనం పలుసార్లు పిచికారీ చేయకూడదు. CIBRC రిజిస్టర్డ్ కెమికల్స్ వాటిని మనము రొటేషన్ బేసిస్ మీద ఒకదాని తర్వాత ఒకటి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనం నివారించవచ్చు. మొట్టమొదట మనము వేప నూనె పిచికారీ చేసుకొని దాని తర్వాత మనకి ఈ ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ రూపంలో ఉంటుంది. అది 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనము క్లోరాంట్రోనిప్రోల్ అనేది మనకి 1.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఐసోసైక్లోసీరము లేదా ఫ్లూక్సమెటమైడ్ అనేవి ఈ మందులని 0.8 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్ల తామర పురుగుని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. ఇక పేనుబంక కూడా ఎక్కువగా ఆశించినప్పుడు మనము ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో మనకి తెల్లదోమ కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి తెల్లదోమకైతే మనము ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా అసిటమాప్రిడ్ అనేది 0.2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. మిరపలో మనకి చాలా రకాల వైరస్లు ఎక్కువగా వస్తుంటాయి.
మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు ఈ త్రిప్స్ అంటే తామర పురుగులు వచ్చినప్పుడు మనకి ఈ ఈ బడ్ నెక్రోసిస్ వైరస్ అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ఒకవేళ తెల్లదోమ ఎక్కువగా ఉంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్, తర్వాత ఎఫిడ్స్ ఎక్కువగా ఉంటే జెమినీ వైరస్, ఇలా రకరకాలుగా మనకి జెమినీ వైరస్, కుకుంబర్ మొజాయిక్ వైరస్, తర్వాత బడ్ నెక్రోసిస్ వైరస్ అని పలు రకాల వైరస్లు ఆశించి నష్టం కలుగజేస్తాయి. అయితే వైరస్ ఒక్కసారి ఆశించిన తర్వాత దాన్ని మళ్ళీ మనము ఆ పంటను రికవర్ చేయడం కష్టం కాబట్టి మనకు ప్రధాన పొలంలో ఈ వైరస్ మొక్కలను గుర్తించి ముందుగానే 1, 2గా ఉన్నప్పుడే వాటిని తీసి ఏరి కాల్చివేయాలి. తర్వాత ఈ జిగురు అట్టలు పెట్టినప్పుడు మనకు ఈ పురుగుల యొక్క ఉధృతి మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనము ఈ రసం పీల్చే పురుగుల నివారణకు మనము ఆ పురుగులన్నీ కూడా అదుపులో ఉండడానికి చూసుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా మనము ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టినట్టయితే మనకి మిరపలో మంచి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.